భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోపోయినా పర్వాలేదు, కన్నీళ్లు పెట్టకుండా చూస్తే చాలు. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ, నవ్విస్తూ, సంతోషంగా గడుపుదాం. కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం ఇష్టపడాలి, సస్తే శత్రువులు కూడా కన్నీరు పెట్టాలి. తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ము, కానీ నిలువెల్ల విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన మౌనమే వారికి మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది కాబట్టి. మనిషికి అందం కంటే మాట తీరే ప్రధానం. మధురమైన మాటలతో కఠిన విషయాన్ని అమ్మవచ్చు, కానీ కటువైన మాటలతో తీయని తేనె కూడా అమ్మలేము. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం. మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసుకు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం.